ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రమైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి ఈ పునరుత్థాన దినం నా ప్రభువా తండ్రి, మరి మాతో ఉండి ప్రభువా, మరి ఈ శక్తిని పొందుకునే దయని మాకు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఆరాధనలో మరి వాక్యంలో మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. మరి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రం పరమ తండ్రి ప్రభువా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, నీ ప్రభువా తండ్రి మాలో ఉండి పరిశుద్ధాత్మదేవ మాకు మీ జ్ఞానం చేత నడిపించమని, పునరుత్థాన దినంన ప్రభువా మరి వాక్యం చేత మేము కూడా పునరుత్థాన బలాన్ని పొందుకునేటట్లు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అందరూ మరి దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అదేవిధంగా మరి గంట ఛానల్ని మరి గంట బటన్ని మరి నొక్కండి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంటు, మరి ఏదో కామెంట్ చేయడానికి, ఏదో జోక్స్ చేయడానికి కాదు, కానీ ఇది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా వరకు కరువైపోయింది. కాబట్టి మనం ఇంకా సత్య స్వరూపంలోకి మరి నడవాలి, మరి పునరుత్థానమైన బలాన్ని మనం పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త సబ్జెక్ట్స్ మీకు చెప్తూ ఉంటాను. కొత్త దేవుడు ఏ కొలదీస్తాడో మరి దాని ప్రకారం మనం లోతుగా బైబిల్ని విశ్లేషిద్దాం. మరి వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినం అంటే పునరుత్థాన దినం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక్క మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపమందు మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా నుండెను. విశ్రాంతి దినం అంటే మరి శనివారం, అంటే మన క్యాలెండర్లో శనివారం అయిపోయిన తర్వాత మరి ఆదివారం అంటే గడిచిపోయింది. అంటే తెల్లారుజామున మరి
ఆ సమయంలో ఏం చేస్తారంటే ఇద్దరు స్త్రీలు మధ్యలేని మరియ వేరొక మరియ వచ్చి ప్రభువుని చూడడానికి వచ్చారు. ప్రభువుని దర్శించడానికి, అంటే ప్రభుని ఎలా మరి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి చూద్దామని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించింది. అప్పుడు రాయి అనేది పొర్లించబడింది. ఆ దూతలు వచ్చాయి. ఆ వాళ్ళు వస్త్రములు ఎలా ఉన్నాయంటే ఆ దూత స్వరూపమందు మెరుపు వలె నుండేను, అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉన్నాయి. అంటే ఆ వస్త్రములు ఎలా ఉన్నాయంటే మంచు వలె తెల్లగా ఉన్నాయట. మరి ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. ఆ దూతల్ని ఎంత హిమం వలె అంటే మంచు వలె అంత తెల్లగా ఆ దూతలు ఆ వస్త్రములు అలా ఉన్నాయట, అంత తెల్లగా ఉన్నాయట. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండేను. అక్కడ మరిద్దరు కావలి వారు ఉన్నారు. మరి ఏం చేశారంటే దేవదూతల్ని అంటే దూతల్ని చూసి చచ్చిన వారి వలె పడిపోయారు. అంటే ఆ వెలుతురిని ఆ వెలుగుని చూసినప్పుడు వారి భయంతో మరి చచ్చిన వారి వలె పడి ఉన్నారు. మరి రాయి మాత్రము పొర్లింపబడింది. మరి అక్కడ ఏమైందంటే స్త్రీలు ఏమంటున్నారంటే దూత అతనికి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసుని గురించి మీరు వెతుకుచున్నారని నాకు తెలుసని ఆ దూత చెప్తా ఉంది. మీరు భయపడకండి, ఆయన ఇక్కడ లేడు అని చెప్తా ఉంది దూత. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలంను చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఏమంటున్నాడు ఆ దూత? ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడు, లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే మృతులలో నుండి లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వెళ్ళి ఆయన శిష్యులతో మీరు చెప్పండి అని ఆ దూత శిష్యుల ద్వారా మరి శిష్యులకు, అక్కడున్న స్త్రీలకు శిష్యులకు చెప్పమని పంపించింది. అంటే మీరు వెళ్ళి చెప్పండి అని తెలియజేయండి అని చెప్తా ఉంది. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళి చుండగా అక్కడ మీరు ఆయనను చూతురు. మీకన్నా ముందుగా గలిలయలోకి ప్రభువు మరి యేసు వెళ్ళిపోయాడు, ఆయన మృతులలో నుంచి లేచాడు, ఆయన ఇక్కడ లేడు. మీకన్నా ముందుకు వెళ్ళాడు, ముందుగా వెళ్ళాడు కాబట్టి గలిలయలోనే ఆయనను మీరు చూస్తారు, మీరు ముందుగా వెళ్ళండి అని చెప్తా ఉంది. అప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారంటే త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేపబడినని శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నానని వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్త్రీలు పరిగెత్తుకుంటూ మరి గలిలయ ప్రాంతం అంటే ఆ సమాధి నుంచి త్వరగా ఆనందంతో సంతోషంతో వెళ్తూ మరి అక్కడున్న శిష్యులకు చెప్పాలని వారు పరిగెత్తుతూ వెళ్ళినప్పుడు సడన్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ప్రత్యక్షంగానే వారు ఏం చేశారంటే వారు మోకరిల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి పాదాలు పట్టుకొని మొక్కుతూ ఉన్నారు. అంటే ఆయనకు వందనం చేస్తున్నారు. అంటే ఆయన మరి ప్రభుని చూసినప్పుడు మరి ఏం చేశారంటే ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నున్న చూతురని వారికి తెలపండి అని చెప్తున్నాను. మీరు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులకు మీరు చెప్పండి, అక్కడ నా సహోదరులు ఉంటారు, మీరు భయపడకుండా వెళ్ళి
ఈ విషయం చెప్పండి, నేను కనిపించింది, మరి దర్శనమైంది, నేను మీకు ఎదురుగా ఉన్నాను కదా, అక్కడికి నేను కూడా వస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏం చేస్తుందంటే ఆయన లేచాడు, కరెక్ట్. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి లేచారు, పునరుత్థానుడయ్యాడు. ఆ బలం గురించి మనకేం చేశాడంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 40 దినములు మరి లేచిన తర్వాత ఏం చేశారంటే మనకు శిష్యులకు కనపడి తర్వాత ఆయన పునరుత్థాన శక్తి గురించి చెప్పాడు. మరి పునరుత్థాన శక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి వెళ్ళిపోయే ముందు ఏం చేశారంటే యోహాను సువార్త 14:16 వచనం చదివితే మనకు పునరుత్థాన శక్తి అంటే ఒక ఆత్మని మనకు దయచేశాడు. నేను యోహాను 14:16 వచనం, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక్క ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏం చేశాడట, మరి నేను మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటాను. మరి తండ్రిని వేడుకుంటే తండ్రి వేరొక్క ఆత్మని అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యగు ఆత్మ మీకు అనుగ్రహించును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారంటే సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నాను. అనుగ్రహించడం అంటే పరిశుద్ధాత్మని మనం ఎలా పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మనం ఎలా పొందుకోవాలంటే మనము ఆయన ద్వారా మరి ఆయనలా నడుచుకున్నా కానీ ఆ వరము మరి ఎలా పొందుకోవాలి ఏంటంటే మన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందెదరు అని చెప్తా ఉన్నాను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలుచుకున్న వారందరినీ చెందునని వారితో చెప్పాను. ఏం చేయాలట, మరి మారు మనసు పొందాలట, పాపక్షమాపణ పొందాలి. అంటే ఇవన్నీ మనకు పునరుత్థాన బలం కావాలంటే ఇవన్నీ మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఇవన్నీ మనము పొందుకోవాలి. అంటే దేని ద్వారా అంటే మారు మనసు పాపక్షమాపణ ద్వారానే మరి మనం ఇవన్నీ పొందుకోగలం. ఈ వరాన్ని మనం పొందుకుంటే మన పిల్లలకు కానీ మన దగ్గర వాళ్ళకు కానీ మరి దూరస్తులకు కానీ ఈ వరం అనేది మరి దేవుడైన ప్రభు మనకు చెందుతుందని చెప్తా ఉన్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరు లేపారు, మరి మేము ఎలా మరి నమ్మాలి అంటే అపోస్తుల కార్యములు 24వ వచనం 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. అంటే మరణము ఆయనకు అసాధ్యము కానీ దేవుడు ఆయనను లేపెను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపింది. మరి తండ్రి అయిన దేవుడు అంటే దేవుడు ఆయనను లేపాడు అని ఇక్కడ మనకు ఆధారం తెలుస్తూ ఉంది. మరణము ఆయనని ఏమి చేయలేదు. కాబట్టి మనము ఏం చేయాలంటే పునరుత్థానమైన బలాన్ని మనం పొందుకోవాలి. ఇందులోనే 31వ వచనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం, క్రీస్తు పాతాళంలోనికి విడవబడే లేదనియు ఆయన శరీరమును కొల్లిపోలేదు అనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయనను పునరుత్థానమును
గూర్చి చెప్పాను. హల్లెలూయా. ఈ విషయం ఎవరు చెప్పారంటే ముందుగానే మనకు మన పితరుడైన దావీదు గారు కూడా చెప్పారు. ఆయన శరీరం కూడా 3 రోజుల వరకు కుళ్ళిపోలేదు. కాబట్టి ఈ విషయం కూడా అక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ పునరుత్థానం గురించి కూడా మరి దావీదు గారు ఏమని చెప్తుంటే, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. హల్లెలూయా. ముందుగానే ఆయన శరీరం కుళ్ళిపోదు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు క్రీస్తు అని ముందుగా చెప్పింది దావీదు గారు. కాబట్టి మనము మన పితరుడు మాట కూడా వినాలి. అదేవిధంగా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుడు కుడిపాశమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మని గురించి వాగ్దానమును తండ్రి వలె పొందిన మీరు చూచి విమోచించిన దీనిని క్రమించి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి మేము నమ్మాము, మేము సాక్షులుగా ఉన్నాము, ఆయన మరణం నుంచి లేచాడు, ఆయన మరణం నుంచి పునరుత్థానుడుగా లేచాడు. అంటే ఆయన ఏం చెప్తున్నట్టే మీరు సాక్షులుగా ఉండాలి. పునరుత్థాన శక్తిని పొందాలంటే మనము ఫస్ట్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లేచాడు, క్రీస్తు లేచాడు 3వ రోజున అని మనం నమ్మితే ఆ శక్తి, ఆ బలం అనేది మనలోకి వస్తుంది. అందుకనే ఇక్కడ దావీదు కూడా చెప్తా ఉన్నాడు అదే. మరి అదేం చేశాడంటే, కాగా ఆయన దేవుడి కుడిపాశమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానమును తండ్రి వలె పొందిన మీరు చూచుచు వినుచున్నామని దీనిని క్రమించి ఉన్నాడు. అంటే ఇది మేము నమ్ముతున్నాము అని మనం నమ్మాలి. మనము పునరుత్థానం గురించి నమ్మాలి, పరిశుద్ధాత్మ గురించి కూడా నమ్మాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఇలా చెప్పాడు. మరి అదేవిధంగా చూసుకుంటే దేవుడు మరి పునరుత్థానం యొక్క బలాన్ని మనం పొందుకున్నాం. మనం ఏం చేయాలంటే ప్రార్థనలో అడుగుతూ ఉండాలి. మాకు కూడా ప్రభువా మేము నమ్ముచున్నాము, నువ్వు పునరుత్థానుడు అయ్యావని మేము నమ్ముచున్నాం తండ్రి, మాకు మీ పునరుత్థాన బలాన్ని మాకు దయచేయండి, మేము సాక్షులుగా ఉంటాము తండ్రి, మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువా, నీ రక్తాన్ని నీ శరీరాన్ని ప్రభువా మా కొరకు నువ్వు బలయ్యావు ప్రభువా అని మనం నమ్ముతూ ఉంటే ఆయన శక్తి ద్వారా మనము శక్తి కొలది మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి కన్ను మూసుకోండి, ముగింపులో మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువా, మరి నాయన పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలాన్ని మేము పొందుకునేటట్టు సహాయం చేతండ్రి. మాలో ఉన్న మరి ప్రభువా ఏవైతే మరి చెడు తలంపులు ఉన్నాయో, చెడు ఆశలు ఉన్నాయో ప్రభువా, లోక ఆలోచనలు లేకుండా ప్రభువా క్రీస్తు ఆలోచనలు, క్రీస్తుతో పాటు నడవికలో ఉండేటట్టు సహాయం చేతండి. మేము పునరుత్థాన్ని నమ్ముతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా మాలో ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి. మీ బలాన్ని, మీ పునరుత్థాన శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము మరి ఈ రోజుల్లో మరి కరవైపోతుందని చాలామంది చెప్తున్నారు. కానీ ప్రభువా మరి ఏదో కథలు చెప్పినట్టు కాకుండా మరి ఉన్నది బైబిల్లో ఉన్నట్టు మరి ప్రభువా ఉన్న వాక్యం చెప్తున్నాం ప్రభువా. మరి తండ్రి నాయన మరి నీ బిడ్డని పునరుత్థాన బలంతో నింపు ప్రభువా. మా అందరినీ పునరుత్థానంతో మరి బలంతో నింపు ప్రభువా. ఇంకెవరైతే మారు మనసు పొందలేరో, పాప క్షమాపణ పొందలేరో వాళ్ళందరూ క్రీస్తుతో నడిచేటట్టు సహాయం చేతండి. ప్రతి ఒక్క బిడ్డని మరి సత్య స్వరూపంలోకి మరి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరి పునరుత్థాన దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ వందనాలు.